नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै श्रीकराय नमः शिवाय मंदाकिनी श्रील चंदन चित्तिदाय निंदेश्वर ब्रह्म महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः డాక్టర్ పిఏ రామణ గారి పాలన నమస్కరించుకుంటూ మనం ఈ నెల నవంబర్ 1 నుంచి 30 తేదీ వరకు మాసాలు తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి అన్ని విధాలు కూడా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి టైం చాలా బాగుంది, ఇబ్బంది అంటే ఏమీ లేదు. ఈ రాశి నక్షత్రాలు కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ నక్షత్రాల వాళ్ళకి అన్ని విధాలు కూడా బాగానే ఉంది. మంచి మంచి ప్రయోగం ఏదైనా పనులు చేయాలన్నా కూడా చేయగలుగుతారు. కొత్త కొత్త గృహాలు కొనాలన్నా కొనుగోలు చేస్తారు. అన్ని విధాలు బాగుంటుంది. ఆరోగ్య సమస్యలు అంటారా, సహజం. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక ఇబ్బంది అంటూ ఉంటుంది కాబట్టి దాని గురించి ఆలోచించిన అవసరం లేదు. ఈ వృషభరాశి వాళ్ళకి ఆలోచన చేస్తారు, అన్ని విధాలు బాగుంటుంది. రాశికి శుక్రుడు అధిపతి. ఈ శుక్రుడు కళత్రకారకుడు. అన్ని విధాలు కూడా వీళ్ళకి ఏ రంగంలో అయినా సరే బాగా కలిసి వస్తుంది. అన్నిట్లో కూడా ప్రతి చోట కూడా మంచి పిల్లలు నటిస్తూ ఉంటారు. సంగీతంలో కానీ, సాహిత్యంలో కానీ, కళల్లో కానీ మంచి అభివృద్ధి కానవస్తుంది. కుటుంబంలో కూడా పెద్దలతో అందరితో బాగుంటారు. గృహంలో కూడా మంచి మంచి గృహోపకరణాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. వ్యాపారస్తులకు కూడా ప్రతి వ్యాపారంలో కూడా నవధాన్యాల్లో కూడా మంచిగా వ్యాపారం కలిసి వస్తాయి. అన్ని విషయాలు కూడా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి ఇబ్బంది అంటూ ఏమీ లేదు. కానీ ప్రతిదీ కూడా చేయాల్సి వచ్చినా అని ఆలోచించకుండా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించి చేసినట్లయితే అన్ని విషయాలు కూడా ఈ రాశి వాళ్ళకి బాగుంటుంది. ఆరోగ్య సమస్యలు కూడా త్రోటుకు సంబంధించి చికాకులే వస్తూ ఉంటాయి, కానీ అంతకు మించి ఏమి ఉండదు. పెద్ద సమస్యలు కూడా ఉండవు. ఉద్యోగాల్లో కూడా మంచి పురోగతి వస్తుంది, ప్రమోషన్స్ వస్తాయి. కొత్త కొత్త ఉద్యోగాలు వెళ్ళడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని జారవించుకోకుండా సద్వినియోగం చేసుకోండి. అన్ని విధాలు బాగుంటుంది. అప్పుడప్పుడు ప్రతిదీ కూడా మనం చేసే పనిని ముందు ఆలోచించండి. చేస్తే మంచి అవుతుందా కాదా అని ఆలోచించుకొని దిగినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి ప్రతి కూడా చేదాకా జారిపోతున్న సమస్య కూడా అధికంగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఆలోచించకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. కొంచెం పెద్దల మాట వినండి. పెద్దల మాట విన్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. ఇబ్బంది అంటే ఉండదు. ఈ రాశి వాళ్ళకి భార్యాభర్తలు కూడా అన్యోన్యంగా ఉంటారు. ఇబ్బంది అంటూ ఉండదు. ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగాల ఒత్తిడి పెరుగుతుంది. పని వాళ్ళతో సమస్యలు అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా సహజంగా ఉండేవే. కాబట్టి ఈ వృషభరాశి వాళ్ళ దేనికి భయపడకండి. టైం చాలా బాగుంది. ఏదైనా సరే గట్టి ప్రయత్నం చేయండి. చేసినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది. ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళకి వ్యాపారాల్లో ముఖ్యంగా పండ్లు, కూరగాయలు ఇలాంటి వ్యాపారాలు కానీ, అప్పుడప్పుడు అపరాలు ఇవి కూడా బాగా కలిసి వస్తాయి. ఎందుకంటే వీళ్ళకి మంచి యోగపరంగా ఉంది. ఏ వ్యాపారం చేసినా బాగా కలిసి వస్తుంది. కాబట్టి చెయ్యండి. శుక్రుడు మారాడు అని అనుకుంటున్నారు. శుక్రుడు మానేత మాత్రం ఇబ్బంది. ఆయన రాశి వృషభ రాశి, అందులో ఇంకో రాశిలో కలుస్తారు. అంత మాత్రం మనం భయం అవసరమే లేదు. ఎందుకంటే ప్రతి గ్రహం కూడా ఒక్కొక్క రాశి మాత్రమే ఉంటుంది. మారినప్పుడు వాళ్ళు మారారే వెళ్ళి మారారు అనుకుంటూ మనం లెక్క చేసుకుంటూ కూర్చుంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. మనం గోల్ రీచ్ అవ్వాలి అని మనసులో అనుకున్నామంటే అయ్యేంత నిద్రపోకూడదు. అయితేనే ఆ పని అయ్యేంత వరకు చేసినట్లయితే ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది. ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి మీరు చేసే వృత్తుల్లో కానీ, ఏదైనా పారిశ్రామిక రంగాల్లో కానీ, చదువు పరిశ్రమలో కానీ మంచి అభివృద్ధి కానవస్తుంది. ఏ విషయంలో అయినా సరే ఇబ్బంది అంటూ ఏమీ లేదు. గ్రహాలు మంచి యోగప్రదంగా ఉన్నాయి. అన్ని యోగంగా ఉన్నప్పుడే మన ప్రతిదాలు రాణిస్తూ ఉంటాం. అలాగే అప్పుడప్పుడు కొంచెం ఆరోగ్యంలో మాత్రం గుండె సమస్యలు అధికంగా ఉంటాయి. అలాంటివన్నీ జాగ్రత్త గ్రహించుకుంటూ ఉండండి. అంతేగాని ప్రతిదీ మన చేద్దాకా జారిపోతుందని భయపడక్కర్లేదు. ప్రతిదీ కూడా అన్ని ఇబ్బందులు లేకుండా జరిగిపోతూ ఉంటాయి తులారాశి వాళ్ళకి. కానీ తులారాశి వాళ్ళకి ఏదైనా సరే బ్యాలెన్స్డ్గా ఉంటుంది లైఫ్. అన్నీ కూడా సరి సమానంగా నడుస్తూ ఉంటాయి. అంతేగాని అదేదో అధికము తక్కువ అనేది ఉండదు ఈ రాశి వాళ్ళకి. కానీ అప్పుడప్పుడు ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు చేసుకోకూడదు. అన్ని శుభప్రదంగానే ఉంటాయి. పిల్లలకు వివాహాలు చేస్తారు. ఇంట్లో సందడి కానవస్తుంది. అయితే ఊహాగానంలో తేలుతూ ఉంటారు. అది చేయాలి ఇది చేయాలి ఆలోచన అయితే ఉంటుంది. కానీ ఏమి చేయలేదు. ఎందుకంటే చేద్దామని ఆలోచించినప్పుడు కొంచెం వీళ్ళకి కొంచెం సోమర్థనంతో అస్మతతో పనులను వెనకాడిపోతూ ఉంటాయి.
ఇవన్నీ కూడా ఈ తులారాశి వాళ్ళకి ప్రతిదీ కూడా అందరూ మెచ్చుకుంటే అది తట్టుకోలేదు. ఇలాంటి మెచ్చుకోవడం అనేది ప్రతి ఒక్కరు సహజం. అలా మెచ్చుకుని ఎవరైనా ఇంకోళ్ళు మెచ్చుకుని వాడు బాధపడుతూనే ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు కొంచెం గ్రహించుకుంటూ ఉండాలి. అంతేగాని నోరు ఉంది కదా అని 10 మంది 10 రకాలుగా మాట్లాడటం, అనవసరంగా ఎదుటి వాళ్ళని ఈజీగా అనటం అది సహజంగా చేసుకోకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం మంచితనాన్ని రాబట్టుకోవాలి కానీ పోగొట్టుకోకూడదు. అలాగే ఈ తులారాశి వాళ్ళకి శని మంచి యోగప్రదంగా ఉన్నారు. శుక్రుడు కూడా నక్షత్రం ఈ రాశాత్మ శుక్రుడే కాబట్టి మంచి యోగం. ఇలాంటి సమస్యలు వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతూ ఉంటాయి. ఉద్యోగస్తులకు కూడా ప్రతి ఉద్యోగంలో మంచి ప్రభుత్వ ఉద్యోగులు కానీ కార్పొరేట్ సంస్థలు కానీ వాళ్ళకు కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది. ప్రమోషన్స్ వస్తాయి. దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కానీ ప్రతిదీ కూడా చేస్తూనే ఉన్నారు. కానీ అప్పుడప్పుడు ఇబ్బంది అనేది సహజంగా కనపడుతూ ఉంటుంది. ఈ ఇబ్బంది అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా సమాజంలో ఇబ్బంది అనేది లేనివాడు ఎవరు, అందరికీ ఉంటాయి. అలాగే తులారాశి వాళ్ళకి ప్రతి నైపుణ్యానికి తగ్గట్టుగానే ప్రతిదీ కూడా ప్రయత్నం చేస్తారు. సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ దేనిలో సరే పత్రికలు రాయటంలో కానీ కొంచెం ప్రతిదీ కూడా కళాత్మకత ఉంటుంది. ఈ కళ ఆసక్తి కూడా అధికంగా చూపిస్తూ ఉంటారు. క్రీడాకారులకు కానీ కళాకారులకు కానీ మంచి యోగప్రదంగా ఉంటుంది. కొంత పత్రికా విలేకరుల్లో కూడా మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి. మంచి మంచి పోయిట్స్ రాయాలు కూడా ఆలోచన వస్తుంది. మంచి జ్ఞానం సంపాదించుకుంటారు. ఎలాంటి సమస్య అంటూ ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి రియల్ ఎస్టేట్స్ కానీ కన్జ్యూమర్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇలాంటి వ్యాపారాలు ఏవైనా కలిసి వస్తాయి. ఇబ్బంది అంటూ ఉండదు. చేసే అది కూడా కాకుండా ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా బాగా కలిసి వస్తాయి. ఈ రాశి వాళ్ళకి ప్రతిదీ కూడా చేస్తాము అని అనుకుంటారు, చేయగలరు. కానీ వీళ్ళకి పురుషుడు ఉండాలి. పురుషుంటే మాత్రం మంచి యోగప్రదంగా ఉంటారు. ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీడియా రంగాల వాళ్ళకి విశ్రమ ఫలితంగా ఉంటుంది. అనుకున్న రాబడి రాకపోయేటప్పటికీ సమస్య కూడా అదిపోతూ ఉంటుంది. ప్రతిదీ కూడా ఎందుకు ఇలా అవుతుంది అని ఆలోచిస్తారు. కానీ ఎందుకు అవుతుంది, ఏదైనా సరే మన చేతిలోనే ఉంది. గ్రహాలు అనేది మన చేతిలో ఉన్నాయంటే అవి ఉన్నా లేకపోయినా అయిపోయినా చేసుకుంటే, కానీ అవి వాటిని బట్టి మనం పోం కదా. కానీ మన కష్టే ఫలి అన్నట్టుగా ప్రతి మనిషి కష్టపడాలి, దాని ప్రయత్నం చేయాలి. మానవ ప్రయత్నం చేస్తే ప్రతి అనుకోకుండా అయిపోతుంది. చేస్తే మాత్రం ఈ తులారాశి వాళ్ళకి ఏ సమస్య అంటూ ఉండదు. ఏదైనా సరే కొనుగోలు చేయాలన్నా చేస్తారు. కోర్టు వ్యవహారాలు ఏమన్నా కూడా అన్ని కూడా కొలిక్కి వస్తాయి. రుణ విముక్తులు అవుతారు. రుణాలు తీరుస్తారు. ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ లేదు. కానీ అప్పుడప్పుడు చికాకు అనేది సహజంగా కనపడ్డప్పటికీ కూడా చికాకుని పక్కన పెట్టి దైవానుగ్రహంతో కొంచెం ఆధ్యాత్మిక చింతన పెంచుకోండి. ఆధ్యాత్మిక సేవ చేస్తూ దానధర్మాలు చేయండి. ప్రతి మనిషిని గౌరవ మర్యాదలతో గౌరవంగా మాట్లాడి నేర్చుకోండి. అలాంటప్పుడే ఏ సమస్య వచ్చినా మీకు 10 మంది మెచ్చుకుంటారు ఈ రాశి వాళ్ళని. అంతేగాని తొందరపడి మాట పాడటం అనేది చాలా తప్పుగా ఉంటుంది. ఈ తులారాశి వాళ్ళకి ప్రతిదీ కూడా పదవి విరమణ సమస్యలు అంటే ఏదైనా సరే ఉద్యోగాల్లో పదవి విరమణ చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, మంచి పేరుతో బయటికి రావాలనుకుంటారు. రావాలని ఆశ ఉంటుంది, సహజం అది. కానీ కొంతమంది ఇబ్బంది పడి వస్తారు. ఎందుకు వస్తున్నారంటే మాటే ప్రతి మనిషికి సమాజంలో మాట బాగుంటే అన్ని బాగున్నట్టే. ఇది మనం నేర్చుకోవాలి. సమాజంలో ఎలా బతకాలి, ఎలా ఉండాలి అనేది ఈ తులారాశి వాళ్ళు నేర్చుకోవాలి. అన్ని విధాలు బాగుంటుంది. కానీ ఆరోగ్యంలో మాత్రం అప్పుడప్పుడు హార్ట్ చికాకులు వస్తుంటాయి. తుమ్ములు దగ్గులు చికాకులు ఎదురు తీసుకునే విధంగా ఉంటాయి. ఇవన్నీ కూడా వచ్చినా కూడా భయపడకండి, జాగ్రత్తగా మంచుకోండి. బంధువుల్లో కూడా కొంతమంది మంచిగా ప్రేమిస్తారు. కొంతమంది మిమ్మల్ని చూసి ఈర్ష్యపడే వాళ్ళు అధికంగా ఉంటారు. ఈర్ష్యపడ్డారు అని దానికి మన రెట్టింపుగా మాట్లాడి ఎదురు వాళ్ళు దూషించడం చాలా తప్పు. పరదూషణ మహాపాపం అన్నట్టుగా ఇవన్నీ కూడా చేయకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే తులారాశి వాళ్ళకి ఏ ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి చక్కగా ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం నాడు స్వామివారికి నిమ్మకాయలు 100 నిమ్మకాయలు మాల వేయండి. లేదంటే తమలపాకుతో స్వామివారికి అష్టోత్తరం పూజ చేయించినట్లయితే మీకు ఏ సమస్య వచ్చినా గ్రహపీడలు కానీ అనారోగ్య సమస్యలు కానీ అన్నీ తేలిపోతాయి. ఇబ్బంది అంటూ ఉండదు. మనం ఇప్పటి వరకు మాస ఫలితాలు మేషం నుంచి మీనరాశి వరకు తెలుసుకున్నాం కదా. వచ్చే నెల కలుద్దాం తప్పకుండా.
सर्वे जना सुखिनो भवन्तु, समस्त सन्मङ्गलं भवन्तु।